మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఒక మంచి శుభవార్త మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. నాకు అందిన సమాచారం మేరకు 9th క్లాస్ అండ్ 10th క్లాస్ హిందీ పాఠ్య పుస్తకం నుండి కొన్ని పాఠాలను తొలగించేటువంటి అవకాశం ఉందనే విషయం నాకు తెలిసింది. ఆ శుభవార్తను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, 6వ తరగతి నుండి మనం విద్యార్థులకు హిందీ నేర్పడం జరుగుతుంది. కానీ నూతన పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత కఠినతరంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇది విద్యార్థుల మీద ఎంతగానో ఒత్తిడి తీసుకొస్తున్న ఉద్దేశంతో వివిధ ఉద్యోగ సంఘాలకు చెందినటువంటి ముఖ్యులు ప్రభుత్వానికి వినతి పత్రాన్ని ఇవ్వడం, వారితో చర్చించడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. బహుశా 9, 10వ తరగతి పాఠాలలో తగ్గించే అవకాశం ఉన్న పాఠాలు ఏవి? 10th క్లాస్ కనుక మనం గమనిస్తే పద్య భాగంలో మనకి 7 పాఠాలు ఉన్నాయి. ఆ 7వ పాఠమైనటువంటి ఆత్మత్రాన్ అనేటువంటి పాఠం తగ్గించే అవకాశం ఉందండి. అలాగే గద్య భాగం కనుక మనం చూసినట్లయితే 11వ పాఠం తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర. తీసరి కసం అనేటువంటి ఏదైతే సినిమా గురించి పాఠం ఉందో, రాజ్ కపూర్ గారి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా గురించి ఉన్నటువంటి పాఠాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. అలాగే 12వ పాఠమైనటువంటి అబ్ కహా దూసరేకే దుఃఖ్ సే దుఃఖీ హోనే వాలే అనేటువంటి పాఠం కూడా తొలగించే అవకాశం ఉంది. సో పద్య భాగంలో ఒక పాఠం, గద్య భాగంలో 11, 12 అంటే 2 పాఠాలు, మొత్తంగా 3 పాఠాలు స్పర్శ నుండి, ఒకటి సంచయ్ నుండి 3వ పాఠమైనటువంటి టోపీ శుక్లా అనేటువంటి పాఠం కూడా తొలగించే అవకాశం ఉంది. మొత్తంగా గమనించినట్లయితే పద్య భాగంలో 7, గద్య భాగంలో 7, అలాగే సంచయంలో 3, మొత్తం మన 17 పాఠాలు. ఇలా 1, 2, 3, 4 పాఠాలు కనుక తొలగించినట్లయితే మనకి ఇంకా 13 పాఠాలు మాత్రమే ఈ విద్యా సంవత్సరానికి, అంటే 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని గమనించి అతి త్వరలోనే మీ అందరికీ కూడా ఈ శుభవార్త వింటారు నేను ఆశిస్తున్నాను. ఈ పాఠాలు తొలగించినట్లయితే విద్యార్థులపైన ఒత్తిడి కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అలాగే 9వ తరగతిలో కూడా గద్య భాగం నుండి శుక్రతారేకే సమాన్ అనేటువంటి పాఠం, అలాగే సంచయ్ నుండి కల్లు కుమ్హార్కి ఉనాకోటి అనేటువంటి పాఠం కూడా తొలగించే అవకాశం ఉందని నాకు అందిన సమాచారం. ఇలాంటి ముఖ్య విషయాలకు సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది కేవలం నాకు అందిన సమాచారం మేరకు మాత్రమే. ప్రభుత్వ నిర్ణయం ఇంకా వెలువడవలసి ఉంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత మనం ఆ పాఠాలని చెప్పవలసిన అవసరం అయితే ఉండదు, గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.